రేయ్, చెత్త వెదవల్ల అన్యాయంగా నా చెల్లిని పొట్టన పెట్టుకున్నారు కదరా. చంపేస్తారా మిమ్మల్ని. దివ్య, హబీబాబు, 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 ముందు అమ్మాయి గారి దగ్గరికి వెళ్దాం. పదండి, పదండి. దివ్య, అమ్మాయి గారు, అమ్మాయి గారు, దివ్య, దివ్య, అమ్మాయి గారు. దివ్య లే, దివ్య, దివ్య, దివ్య లే, దివ్య, ఒక్కసారి అన్నయ్య చూడమ్మా. దివ్య, దివ్య కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవు. దివ్య, దివ్య ఒకసారి కళ్ళు తెరవమ్మా. బావా ఒక నిమిషం, దివ్యకేం కాదు. దివ్య, 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 దివ్య లే, దివ్య, దివ్య లే, దివ్య, దివ్య లే, దివ్య, 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 దివ్య. అమ్మాయి గారు. అన్నయ్య, నాకేమైందన్నయ్య? నీకేం కాలేదమ్మా, నీకేం కాలేదు. చూస్తుంటే దివ్య చచ్చి బతికినట్టుందే. ఇప్పుడు బతికినా ఎప్పుడోసారి శాపంతో చావాలిగా. ఆగు బావా, నేనిస్తాను. లేదు బావా, షాపింగ్ ఖర్చంతా నాదే అని ముందే చెప్పాను. నన్ను మాట తప్పనివ్వకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. విజిట్ అగైన్. థ్యాంక్ యూ. పదండి.
బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఐ నో మేడం, యూ డోంట్ వరీ. మీ కాబోయే శ్రీవారు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇది కొన్నారు. బిల్ కూడా పే చేశారు. ట్యాగ్ తీసేసి బాక్స్లో పెట్టడం మర్చిపోయాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. లత, ఇదిగోండి. ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, తీసుకోండి. ఏంటి బావా, అప్పుడే మా చెల్లెలికి సర్ప్రైజ్లు ఇవ్వడం స్టార్ట్ చేసావా? పదండి. అప్పుడే గిఫ్ట్లా? పదండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. తాతయ్య ఆగండి. ఆ ఇంటి ఉప్పు తింటున్నారు. విశ్వాసం చూపించకపోయినా పర్లేదు. ద్రోహం చేస్తారా? అడిగితే కొనివనా? దొంగతనం ఎందుకు చేశారు? నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా సీసీటీవీలో చూసుంటే పరువు పోయేది. ఇంకోసారి ఇలా చేశారంటే ఇంట్లోంచి గెంటేస్తాను. ఏంటి పౌడర్ ఇలా చేసావు? సీసీ కెమెరాలు కనిపించకుండా కొట్టేశానన్నావు కదా. సీసీ కెమెరాలు పట్టుకోలేదే, ఈడే పెద్ద కెమెరాలో పట్టుకున్నాడు. ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు ఆ నిత్యకేం చెప్పాలి? పదా. దివ్యా, దివ్యా, దివ్యా. ఏంటి ముసలు ధరుస్తోంది? ఆకలేస్తుందేమో. ఏంటి జడ్జి? నువ్వు మీ అన్నయ్య ఆరిందలైపోయారా? ఇంట్లో పెద్దవాళ్ళున్నారనే విషయం మర్చిపోయారా? ఏమైంది జడ్జి? ఏమవడం ఏంటి? షాపింగ్ మాల్లో అంత పెద్ద విషయం జరిగితే నాకెందుకు చెప్పలేదు? అదన్నమాట విషయం. అందుకు అరుస్తుంది మీ అమ్మమ్మ. ముసల్దాని కోపిక లేదు గాని కోపం మాత్రం చాలానే ఉంది. శశి చెప్పే వరకు మాకు తెలీదమ్మా. ఇలాంటి విషయాలు నువ్వు చెప్పకపోతే ఎలా? పెద్దవారిలా అన్ని నిర్ణయాలు మీరే తీసుకోకండి దివ్య. మంచో చెడో మాతో చెప్పండి. మేం బతుకుతున్నది మీకోసమేగా. సారీ జడ్జి, మీతో చెప్పి కంగారు పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. పైగా మీ హెల్త్ కూడా బాగాలేదు కదా. ఇలాంటివి చెప్పాలమ్మా. నువ్వు దాచిపెడితేనే మాకు కంగారుగా ఉంటుంది. అయినా అన్నయ్య ఉండగా నాకేమవుతుంది నానమ్మా? ఈ రోజు నిన్ను కాపాడింది మీ అన్నయ్య కాదమ్మా, మీ ఆయన. నీ నోట్లో నోరు పెట్టి ఊపిరుదింది నీ మాంగళ్యమేనమ్మా. రక్త సంబంధం, మాంగళ్య బంధం నీకు రక్షగా తోడుగా ఉన్నాయి. మేం కాదనం. కానీ ఏ విషయమైనా మాతో చెప్పాలి. కల్పన, ఎర్రనీళ్లు తీసుకొచ్చి దివ్యకి దిష్టి తీ. అలాగే బామ్మగారు. ఏంటి షాక్ అవుతోంది? ఆ విషయం తనకు తెలీదా? తెలిసినట్టు లేదు. అమ్మ దివ్య, దిష్టి తీయించుకో. ఇప్పుడు చూడు, మీ వదిన ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని మన గురించి కూడా చెబుతుందే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాపిష్టి కళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. చెప్పాను అంటుందని. తను ఉనక ముందే నువ్వే అనేసావు. నీ గురించి తెలిసే తననింది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోమ్మా. శశి ఇలా రా. చెల్లెమ్మా, పనిలో పనిగా మీ వదిన కూడా దిష్టిది. వదినకేమైందన్నయ్యా? అంటే కొత్తగా వచ్చింది కదా, ఈ ఎంతమంది కళ్ళు పడ్డాయో అని
దిష్టి బొమ్మకి ఎవరూ దిష్టి పెట్టర్లే ప్రసాదు. అవసరమా మీకు? అనవసరంగా నన్ను తిట్టించారు. అంటే అది సారీ చంద్రిక. నోరు మూసుకుని గమ్మునుండండి. ఓ, మళ్ళీ ఇలా తిట్టించారంటే మీ పౌడరు పగిలి. సారీ వదినా, బామ్మగారు గుచ్చిగుచ్చి అడిగితే చెప్పాల్సొచ్చింది. వెరీ సారీ వదినా. ఇట్స్ ఓకే. నన్ను సేవ్ చేసింది మీ అన్నయ్యేనా? అవునొదినా, 100% లవ్తోనే సేవ్ చేశాడు. నీకు ఊపిరి పోశాడు. ఎక్కడున్నాడు తను? పైనున్నట్టున్నాడు. సేవ్ చేసినందుకు హక్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది అనుకుంటే సీరియస్గా వస్తుందేంటి? హలో, హలో. ఏంటి కామెడీ చేస్తున్నావా? లేదే. షాపింగ్ మాల్లో ఏం చేసావు? షాపింగ్? నన్ను ఏం చేసావు? సేవ్ చేశాను. కావాలనే చేసావు కదా? నీ ప్రాణాలు కాపాడాలని చేశాను. ఓఫో ఓఫో అని ఎందుకు చేసావు? ఉఫ్ ఏంటి? ఏమీ తెలియనట్టు నటించకు. నిజంగా తెలీదు నాకు. అలా ఎవరు చేయమన్నారు నిన్ను? మళ్ళీ నాతో చెప్పించాలనుకుంటున్నావా? నువ్వు చెబితేనే కదా నాకు తెలిసేది. నాకు కోపం తెప్పించుకో. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆక్సిజన్ పట్టించొచ్చు కదా? అప్పుడు అంత టైం లేదు. టైం లేక కాదు, ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావని చెప్పు. నాకు ఆ ఉద్దేశం లేదు. నీకు ఎప్పటి నుంచో నాపై ఆ ఉద్దేశం ఉంది. ఆ పరిస్థితుల్లో మనిషిన వాడికి ఆ ఫీలింగ్ రాదు. వేరే మనుషులకైతే రావు, నీకొస్తుంది కదా. నీకొచ్చిందా? నేనప్పుడు స్పృహలోనే లేను. ఒకవేళ ఉండుంటే? అలా జరగనిచ్చేదాన్నే కాదు. నువ్వు అలా చేసి నన్ను హర్ట్ చేసావు. సారీ. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తావు అనుకున్నాను. ఇలా సారీ చెప్పించుకుంటావు అనుకోలేదు. ఇంకెప్పుడు అలా చేయకు. ఇంకెప్పుడు నీకు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. టేక్ కేర్. ఏంటమ్మాయి గారు, సార్ని తిడుతున్నారా? తిట్టక తను చేసిన పనికి మెచ్చుకోవాలా? సార్ చేసిన తప్పేంటమ్మాయి గారు? అతను అలా చేయడం నాకు నచ్చలేదు చార్కేశా. మీరు అది మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ టైంలో ఆయన పడ్డ ఆవేదన, బాధ మీరు చూడలేదు. మీరు స్పృహలో ఉండుంటే ఓ కొత్త చాణక్య గారిని చూసుండేవారు. పాత చాణక్య గారు ఇప్పుడు లేరండి. అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేయడం, కావాలనుకున్నది దక్కించుకోవడం, ఏ ఫీలింగ్స్ లేకుండా మెటీరియలిస్టిక్గా ఉండటం, ఇవన్నీ ఈ చాణక్య గారిలో లేవు. పూర్తిగా మారిపోయారండి అదంతా నటన చార్కేశా అని మీరనుకుంటున్నారు. నిజంగా మారారు అని నేననుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఆయనకి నటించడం రాదు అమ్మాయి గారు. మనసుతో చూడండి. ఇప్పుడు ఆయన చేస్తుంది అంతా నిజమే. పట్టు పరుపులపై పడుకోవాల్సిన వాడిని కాటిక నేలపై పడుకుంటున్నాను. నీకెలాంటి టైం వచ్చిందిరా చాణక్య? మేడం గారు నాకన్నా ముందే లేచినట్టున్నారే. వాష్రూమ్లో ఉందా? అన్నయ్య, ఇప్పుడే నిద్ర లేచావా? కాఫీ తీసుకురానా? వద్దమ్మా,
మీ వదిన ఎక్కడా? రూమ్లో లేదా? లేదు, కిందికొచ్చిందేమో అనుకున్నాను. నేను లేచినప్పటి నుంచి కిందికి రాలేదే. బామ్మగారును అమ్మమ్మను అడుగు. అలాగే అన్నయ్య. బామ్మగారు, వదిన ఎక్కడా? తెలీదమ్మా, తనింకా నిద్ర లేచినట్టుగా లేదు. వదిన పైన లేదంట. తను కిందకు రాలేదే. రాలేదా? లేదమ్మా, ఏమైంది? ఏం లేదు బామ్మగారు, ఊరికే అడిగాను. చార్కేశ, సార్. దివ్య ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరండి? ఉంటే నిన్నెందుకు అడుగుతాను? బయట ఏమైనా ఉందా? లేదు సార్. అభిబాబు ఉన్నారా సార్? శశి, బావగారున్నారా? లేరన్నయ్య. అభి దివ్య ఎటైనా వెళ్లారేమో. ఒకసారి అభికి ఫోన్ చేయి చారుకేశా. చెప్పు చారుకేశా. అభిబాబు, ఆ అమ్మాయి గారు మీతో ఉన్నారండి? తన ఇంట్లో ఉంది. ఏ ఏం లేదు బాబు. ఏంటో చెప్పు చారుకేశా. అమ్మాయి గారు కనిపించడం లేదంటే అభిబాబు కంగారు పడతారు. ఏంటి, అమ్మాయి గారు గుడికి వెళ్ళారా? బాబు, అమ్మాయి గారు గుడికి వెళ్ళారటండి. నేను ఊరికే ఫోన్ చేశాను. ఉంటారు బాబు. అమ్మాయి గారు అభిబాబుతో లేరట సార్. ఒకసారి వదినకి కాల్ చేశారు కదా. వదిన పైనే ఉన్నట్టుంది కదన్నయ్య. ఫోన్ ఇంట్లో పెట్టి తనెక్కడికి వెళ్ళింది? ఫోన్ మాత్రమే ఉంది, తను లేదు. ఫోన్ కూడా తీసుకువెళ్లకుండా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ చంద్రికలకు తెలిసేమో. వెళ్ళి వాళ్ళని అడుగు చారుకేశా. పౌడ్రు, ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. వెళ్ళి నువ్వు చూడు చంద్రిక. నీకు చెప్పింది నిన్ను చూడమని. ఎప్పుడు అంతే, నాకే పని చెబుతావు. పౌడర్ గారు, ఏరా, నీకు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప వేరే పని లేదా? మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివా? బారెడు పొద్దెక్కింది, ఇంకా నిద్ర ఏమిటండి? ముందు పని ఏందో చెప్పరా. అమ్మాయి గారిని చూసారా? నీకు మానవత్వం అంటూ ఉందిరా? నిద్రపోయే వాళ్ళని లేపడిగే ప్రశ్న ఇదే. అమ్మాయి గారి కనిపించడం లేదని అడిగానండి. దానికి ఎంత ఫీల్ అవుతారండి మీరు? ఏంటి, దివ్య కనిపించట్లేదా? అనుకున్నాను, ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఆ వెధవులు ఎత్తుకెళ్ళిపోయారేమో. చారుకేశా, సార్, నాకు వాళ్ళ అడ్రస్ కావాలి. వెంటనే కనుక్కో, ఫోన్ చెయ్యి. ఇది వాళ్ళ పని అయ్యుండదు సార్. నిన్న మీరు కొట్టిన దెబ్బలకి ఈ పాటికి వాళ్ళ హాస్పిటల్లో ఉండుంటారు. మరి దివ్య ఏమైనట్టు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చూడలేదా? ఏం చేస్తున్నారు మీరంతా? ఎందుకే నేను ఇంట్లో ఉండను అంటాను. ఓ సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. తన గురించి ఒక్కరికి కూడా బాధ్యత లేదు. అసలు తను ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో ఉండాల్సిన మనిషి కనిపించట్లేదంటే ఏంటి అర్థం? ఎవరో ఒకరు తనను కనిపెట్టుకుని ఉండాలి కదా. తనకేమైనా అయితే